అందరికి నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే నెల్లూరు నగరంలోని దర్గామెట ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టతలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం క్రమక్రమంగా తెలుసుకుందాం. వెళ్దాం రండి వీడియోలోకి. ఈ ఆలయం నెల్లూరు నగరంలోని ప్రసిద్ధమైనటువంటి ఆలయం. మనం చూస్తున్నది ఈ ఆలయం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజగోపురం. ఇది 4 అంతస్తులతో వర్ణభరితమైనటువంటి కుటి చిత్రాలతో ఉంటుంది. రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన అంటూ కీర్తించినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ నెల్లూరు నగరంలోని ఈ దర్గామెట్లో ఆదిశక్తి పార్వతీదేవి అంశాలతో ఈమె ఒకరిగా సుమంగళత్వానికి ప్రత్యేకగా భక్తుల కొంగు బంగారంగా ఈ నగరంలో అలరారుతూ ఉంది. ఈ మహత్తరమైనటువంటి ఆలయం గురించి మనం ఇంకా విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ప్రధాన ఆలయానికి అంటే ప్రధాన రాజగోపురానికి కుడివైపుగా ప్రహరీకి బయట వైపు ఉన్నటువంటి అమ్మవారు మూర్తులు, అలాగే రావి చెట్టు, అక్కడ ఈ విశిష్టమైనటువంటి నాగపడిమతో మనం దర్శనమిస్తూ ఉంది. దీని వెనకనే మీరు గమనిస్తున్నారు అమ్మవారి రూపాలు, అంటే పార్వతీదేవి యొక్క అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ప్రతిమలు అన్నమాట. ప్రధాన అటువంటి రాజగోపురానికి కుడివైపుగా ఈ కుటి చిత్రాలు వర్ణభరితమైనటువంటి మనోహరంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే అమ్మవారి శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ప్రతిమామూర్తులు అన్నమాట. ఇట్లాంటి విశేషాలు ఇంకా ఆలయం లోపల మరి ఇంకా ఉన్నాయి. అవి కూడా చూద్దాము. ప్రస్తుతం వీటిని వీక్షించండి. ఈ మహత్తరమైన ఆలయం 1975వ సంవత్సరంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు తమ స్వహస్తాలతో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. వారి స్వహస్తాలతో ఆ రోజు ఈ ఆలయ నిర్మాణం అనేది జరగడం అనేది ప్రారంభమైందన్నమాట. అంతేకాక అప్పటి నుంచి ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతూ ఉంది ఈ నెల్లూరు నగరంలో. అసలు ఆలయం అంటేనే ఆత్మ నిలయం, ఆత్మని లయం చేసింది కనుక ఏ దేవాలయానికి వెళ్ళినా మనకి భక్తి భావన అన్ని ఆత్మసాక్షిగా జరగాలి. అప్పుడే మనోనేత్రంతో ఆ భగవంతుని దర్శనం చేసుకోగలం. ఇది ముమ్మాటికి ఈ ఆలయం ముందు భక్తులకి కలిగేటువంటి అనుభవం అన్నమాట. చూడండి, మీరు చూస్తుంటే ఇది రాజగోపురానికి ఎడమబెట్టినటువంటి కుటి చిత్రాలు అనమాట. బయట భాగం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు చూస్తున్నటువంటి ద్వారం ఏంటంటే ఆ రాజగోపురానికి ఎడమవైపునటువంటి ఈ చిన్న ముఖద్వారం అంటే గాయత్రి మాతకి ముఖద్వారం అంట. అంటే ఆలయ అంతర్భాగంలో గాయత్రి మాత ఆలయం కూడా ఉంది, దాని యొక్క ముఖద్వారం. ఇప్పుడు మనం బయట విశేషాలను చూస్తున్నాము. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలని తిలకిస్తున్నాం అన్నమాట. భక్తులను తన కటాక్ష వీక్షణాలతో కాపాడుతున్న అమ్మవారు సూర్యమండల మధ్యస్థగా పేరుగాంచి భక్తులు తమ విజయాల కోసం ప్రార్థించి తమ కోరికలు తీర్చుకునే కొంగు బంగారంగా పూజలు అందుకుంటోంది ఈ రాజరాజేశ్వరి అమ్మవారు. పార్వతీదేవి పచ్చదనానికి ప్రతీక రూపం ఈ అమ్మవారి రూపం. నెల్లూరు జిల్లాలోనే ప్రకృతికి పరవశమై ధాన్య సంపదకు సంతోషాలైనటువంటి అమ్మవారు ఈ దర్గామెట్లో వెలిసి భక్తుల్ని సదా ఎల్లవెళ్ళ కాపాడుతూ వారికి అండగా నిలిచి చెప్పుకున్నట్టు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కొంగు బంగారంగా అలరావుతుంది అమ్మవారు ఇక్కడ. చూడండి,
ఇప్పుడు మనం నేరుగా గుడిలోకి వెళ్ళి మిగతా విషయాలు చూస్తాం. ఇప్పుడు ప్రధాన రాజగోపురాన్ని లోపల ఇరువైపులు ఉన్నటువంటి ప్రతిమ మూర్తులమాట గమనించండి. రాజరాజేశ్వరి రూపము, తర్వాత ఇది ప్రధాన ఆలయానికి ముందు ఉన్నటువంటి మండపము, ఆకర్షణీయమైనటువంటి కళాకృతులతో చాలా గొప్పగా ఉంది. ధ్వజస్తంభం, ఆలయం ముందు ధ్వజస్తంభం, దీన్ని దర్శించినాకే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ లోహ కవచ ధ్వజస్తంభానికి మొక్కినటువంటి భక్తులు గర్భగుడిలోని అమ్మవారి దర్శనానికి వస్తారన్నమాట. అమ్మవారి విగ్రహం చుట్టూ పుష్ప సముద్రం ఉంటుంది. అంటే ఆ తల్లి పూలమాలికలతో భక్తులు సమర్పించిన నిమ్మకాయల దండలతో అలంకృతమై పసుపు కుంకుమల మధ్య కుప్పపోసినటువంటి సౌందర్యరాశిలాగా దర్శనమిచ్చే ఆ విజయదరహాస ఈ రాజేశ్వరి మాత ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు కదా ఎంతటి దివ్య మంగళ కళాకృతులతో ఆలయం అలరాడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఆలయం ప్రాంగణం లోపల అంటే చెప్పాలంటే దక్షిణ వైపు ఈ ప్రాకారానికి లోపల స్వామివారి అంటే మహాశివుడి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇది ద్వాదశ జ్యోతిర్లింగం సంబంధించినటువంటి కళాకృతులు అనమాట. చూసారా? అయితే ఇదేంటంటే ఆలయానికి అనుబంధంగా పక్కనటువంటి శివాలయం, అది కూడా నేను ఆయన దగ్గర నుంచి చూపిస్తాను. ప్రస్తుతం మనం ఆలయం అటువంటి ఈ ప్రధానమైనటువంటి కళాకృతులన్నీ వీక్షిద్దాం. అంటే స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి కళారూపాలని ఇక్కడ ప్రతిమల్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రద్ధగా చూడండి. స్వామివారు మనందరినీ కాచి మంచి శుభాశీస్సులు కలగజేస్తారని సరిగా అలా స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా శరన్నవరాత్రుల సమయంలో భక్తులు అమ్మవారి దీక్షలు పూనుతారు. ఈ నవరాత్రుల్లో నిమ్మకాయలు దీపారాధన చేసి 108 ప్రదర్శనలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయానికి పడవన పెట్టే ద్వారం అన్నమాట. తూర్పు ద్వారం రాజగోపురం మనం చూసాం పెద్దదిగా, కానీ పడవనటువంటి గోపురం చిన్నదిగా ఉంది. పడవన వైపు ద్వారం అన్నమాట. ఈ పక్కన కూడా దుర్గాదేవి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ పక్కనే కాలభైరవుని ప్రతిష్ఠించి ఉన్నారు. అంటే ఆలయం అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందుకోవడంలో సఫలీకృతం కావడం కోసం వివిధ దేవతామూర్తులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఇది పడమర వైపు ప్రాకారం ఉన్నటువంటి మహిమాన్విత కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపం అన్నమాట. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చెట్టు అంటే ఇలాంటి అశోక చెట్టు, ఇవన్నీ కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి దేవతా వృక్షాలని మనం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అలాగే నాగ మండపం, నాగదోషాలు ఉన్నవారు ఇక్కడ పూజ చేసుకొని నివృత్తి పొందుతూ ఉంటారు. ఇది ఆలయానికి నైరుతి ప్రాంతంలో ఉంటుంది. మిగతా విశేషాలు చూద్దాం. ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపు ఆలయానికి అనుబంధంగా పక్కనే ఉంటుంది ఈ యొక్క నవగ్రహ మండపం. దాదాపు అన్ని దేవాలయాలు ఉంటుంది, ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కళ్యాణ మండపం అన్నమాట. ఇది ఆలయ ప్రాంగణం. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఆలయానికి అంటే అమ్మవారి ఆలయానికి ఉత్తరం వైపు ప్రాకారం ఉన్నటువంటి వినాయక మూర్తులు, అంటే రకరకాల మూర్తులు అన్నమాట.
స్వామివారి రకరకాల మూర్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ భంగిమల్లో ఆయన ఆసీనులయ్యి ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, అంటే మీరు గమనిస్తే ఈయన లలిత కళల్ని ఆయన సాధన చేస్తున్నట్టుగా, ప్రదర్శిస్తున్నట్టుగా, అంటే సంగీతం, ప్రధానంగా సంగీతం. చూడండి, ఇప్పుడు నాట్యం, లలిత కళల్ని ఆయన ప్రదర్శిస్తున్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పక్కనే మనం చూస్తుంది ప్రస్తుతం ఆలయానికి ఉత్తర ద్వారం అన్నమాట. ఈ పక్కన స్వామివారు, అంటే ఇందాక మనం దక్షిణం వైపు స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసాం. కానీ ఇక్కడ ఉత్తరం వైపు ప్రాకారానికి స్వామివారి మూర్తుల్ని, అంటే వివిధ రకాలైనటువంటి స్వామివారి మూర్తుల్ని మనం చూస్తున్నాం. చూడు, భక్త కన్నప్ప స్వామివారికి తన భక్తిని ప్రదర్శించుకునే సన్నివేశం అనమాట. ఇలాంటి మూర్తులు ఈ యొక్క దక్షిణ వైపు ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాకారం ఉన్నాయి. ఘంటానాదం, భక్తులు ఈ గంటలు మోగించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అద్భుతంగా పుట్టి చిత్రాలు మనోహరమైనటువంటి వర్ణభరితంగా భక్తిని రెట్టింపు చేస్తుండగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మూర్తులు చూసినప్పుడు భక్తులకు ఖచ్చితంగా భక్తి రెట్టింపు కాక తప్పదండి. సరస్వతి దేవమాత, ఈ రాజగోపురం, ఈ గోపురం ఏంటంటే అటు ముఖద్వారం ఇందాక మొదట్లో చెప్పుకున్నాం. ఇది గాయత్రి మాతకి ఎదురుగా ఉన్న ముఖద్వారం అని. ఇప్పుడు ఆ విశేషాలు మనం చూస్తున్నాం. గాయత్రి మాత ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ముఖద్వారం అనమాట. దానికి ఇప్పుడు మనం చూద్దాము. అది అమ్మవారి ఆలయం. మనం ఆలయం దగ్గర కూడా వెళ్దాము, ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇది అమ్మవారి ఆలయము. కాస్త చిన్నదిగా ఉన్నా కానీ చాలా విశిష్టమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయం లోపల అమ్మవారు పంచముఖి గాయత్రిగా పెరుగంచున్నారు. అమ్మవారి ముఖాలు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మహిళలు సువాసినులు నిమ్మకాయలు, టిప్పలు, నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారు పూజిస్తారు. ఇక్కడ ఋత్విక్కులు ఏకశాలలో నిత్యం చండీ హోమాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. అమ్మవారి ఆశీస్సులకి పాత్రలు అవుతూ ఉంటారన్నమాట. చూడండి, గాయత్రి మాత మండపంలో ఏంటి ఆమె యొక్క వాహనం. శ్రీ గాయత్రి అమ్మవారి సన్నిధి. ప్రధాన ఆలయం మండపం ఇందాక చూపించాను మీకు నేను. ముగ్ధ మనోహరమైనటువంటి శిల్ప చాతుర్యంతో భక్తుల్ని ఆకర్షిస్తూ ఉందన్నమాట. ప్రధాన ఆలయ గోపురం, రాజగోపురం చాలా చక్కగా ఉంది కదా. ఇందాక నేను మొదట్లో చెప్పానంటే శివాలయం, అంటే అమ్మవారి ఆలయానికి దక్షిణ వైపుగా పరమేశ్వరుడు వెలుసున్నారు శివాలయం. ఇప్పుడు మనం ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. దగ్గరికి వెళ్ళి ఆలయ విశేషాలని చూద్దాం. మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇది మండపం పొడవుగా ఉంటుంది, విస్తీర్ణ దృష్ట్యా సన్నగా ఉంటుంది. మీకు ఆ విశేషాలు కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం వెళ్ళే
అయ్యేసరికి ఆలయం తలుపులు మూసున్నారు. ఆలస్యం కావడం వల్ల ఇక్కడ స్వామిని శ్రీ సుందరేశ్వర స్వామి అంటారు. స్వామివారి ముందు ఎంతో రాజసమైనటువంటి నందీశ్వరుడు చూడండి. తర్వాత ప్రధాన రాజగోపురానికి ఉత్తరం వైపు, అంటే ప్రధాన ఆలయానికి ఉత్తరం చెప్పాలంటే ఈశాన్య ప్రాంతంలో యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక చెప్పాను మీకు, ఇక్కడ రకరకాల హోమాలు అనేటివి చేస్తూ ఉంటారు. నిత్యం ఇక్కడ చండీ హోమాలు లాంటివి చేస్తూ ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలిసారి చూస్తున్నవారైతే నా వీడియోని, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతజ్ఞతలు.